ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఎట్లా ఉంటుందంటే ఆయన నందంటే నందనాలి, పందంటే పందనాలి. ఉదాహరణకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చెందిన ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 5,000 ఎకరాలు సోలార్ ప్యానెల్ యూనిట్ కేటాయించడమా, ఇది పూర్తిగా జగన్ బినామీ సంస్థ అంటూ మండిపడ్డారు. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 5,000 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు ఏకంగా 8,300 ఎకరాలు అదే ఇండోసోల్ కంపెనీకి కేటాయిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 5,000 ఎకరాలు కేటాయిస్తే తప్పని చెప్పినప్పుడు, అది కూడా మెట్ట భూములు ఇవ్వడాన్ని నేరంగా చెప్పినప్పుడు, జగన్ బినామీ సంస్థకి కట్టబెడుతున్నాడు అంటూ చంద్రబాబే విమర్శించినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇదే చంద్రబాబు అప్పుడు తప్పుబట్టి ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో భూములు కేటాయించడాన్ని, అంతకు మించి భూములు అప్పగించడాన్ని ఎవరి బినామీగా చూడాలి? చేతిలో మీడియా ఉంది కాబట్టి ఏం చెప్పినా జనం నమ్మేస్తారు అనుకునే ధోరణి తప్ప ఇందులో అసలు వాస్తవమైనటువంటి విషయం ఎక్కడ కనిపిస్తుంది? సరిగ్గా ఇప్పుడు అదే లూలు మాల్ కూడా వర్తిస్తుంది. లూలు మాల్కి విజయవాడలోని గవర్నర్పేట ఆర్టీసీ బస్ డిపోకి చెందిన ఏకంగా 5 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తోంది. విజయవాడలోని ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా లూలు మాల్ కట్టేదానికోసం కేటాయించే ప్రయత్నంలో ఉంది. దానికోసం ఆర్టీసీ డిపోని ఏకంగా గొల్లపూడి అవతలకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి లూలు మాల్కి ఎంతకిస్తారు? వాస్తవంగా మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తేనే సెంటు స్థలం లక్షల్లో ఉంటుంది, ఎకరం 100 కోట్లలో ఉంటుంది. అలాంటిది 5 ఎకరాల స్థలం అంటే దాదాపుగా 500 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి స్థలాన్ని ఒక మాల్ నిర్మించడానికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏం సంకేతాన్ని పంపిస్తుంది? ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? నిజంగా ఆ స్థలం వినియోగంలో లేకపోతే, దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉంటే, అక్కడే ఆర్టీసీ ద్వారా ఒక కాంప్లెక్స్, లూలు కాకుండా ఆర్టీసీ వాళ్ళే ఒక మాల్ కడితే ఎంత ఆదాయం వస్తుంది? ఒక్కొక్క షాపుకి 25 లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్న ఎన్ని వందల షాపులు అక్కడ నిర్మించవచ్చు? ఆ షాపుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది? స్థలం ఆర్టీసీకే ఉండగా నిర్మాణానికి అయ్యే ఖర్చు పోగా ఇంకా లాభం వచ్చే మార్గం ఎదురుగా కనిపిస్తుంటే చంద్రబాబు ఎందుకని లూలు లాంటి సంస్థలకి ప్రయోజనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? లూలుకి ఇప్పటికే వైజాగ్లో స్థలం కేటాయించారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఖరీదైనటువంటి భూమిని లూలుకి అప్పగించారు. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖరీదైనటువంటి భూమిని చాలా నామమాత్రపు ధరకి లూలుకి అప్పగించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు లూలు మాత్రం అక్కడ తన ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందుకు రాలేదు. 2016లో కేటాయించారు. 19 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఉంది, కానీ అప్పుడు కూడా లూలు మాల్ నిర్మాణం చేపట్టలేదు. 19లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేటాయింపులు రద్దు చేసింది. 24లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పునరుద్ధరిస్తూ భూ కేటాయింపులు జరిగాయి. కానీ ఇప్పటి వరకు లూలు మాల్ నిర్మాణ పనులు చేపడితే ఒట్టు. అంటే కేవలం భూమి మీద ధ్యాస తప్ప, భూమి మీద హక్కు కోసం తాపత్రయం తప్ప లూలు మాల్కి వైజాగ్లో అతిపెద్ద మాల్ కట్టే ప్రయత్నం చేస్తున్నట్టా లేనట్టా? ఇలాంటి సందేహాలు చాలామందిలో కలుగుతాయి. వైజాగ్లో కేటాయించిన భూముల్లోనే మాల్ నిర్మించకుండా తాత్సారం చేస్తుంటే, ఏళ్ల తరబడి కాలయాపన నడుపుతుంటే, ఇప్పుడు విజయవాడలో ఖరీదైనటువంటి స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేయడం ద్వారా చంద్రబాబు ఏం సంకేతం ఇస్తున్నారు? లూలు పట్ల ఎందుకని ఇలాంటి ఎనలేని ప్రేమని ప్రదర్శించేదానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు? ఇదే లూలు మాల్ కేరళలో 5 చోట్ల మాల్స్ నిర్మించింది. ఆ లూలు సంస్థకి కేరళకు సంబంధించిన కేఎస్ఐడిసి ద్వారా కేవలం కొంత పన్ను రాయితీలు, ఇతర సహాయాలు అందించారే తప్ప ఎక్కడ భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. లూలు సంస్థ స్వయంగా భూమి కొనుగోలు చేసి మాల్స్ నిర్మించి లాభాల్లో నడుపుతుంది. కోచిలో కానీ, తిరువనంతపురం కానీ, కొట్టాయం కానీ, పాలక్కాడ్ కానీ ఇలాంటి అనేక నగరాల్లో లూలు సంస్థ కేరళలో మాల్స్ నడుపుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా లక్నోలో లూలు సంస్థకి అనేక రాయితీలు ఇచ్చింది. ఎస్జిఐటీలో మినహాయింపు ఇచ్చింది, ఇతర పన్నుల్లో కొంత అవకాశాన్ని కల్పించింది. ఇలాంటి
ప్రత్యామ్నాయ మార్గాలే కల్పించారే తప్ప ఖరీదైనటువంటి భూమిని, వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా అప్పగించిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. కానీ చంద్రబాబు మాత్రమే లూలు కోసం ఎందుకని ఇంతగా తాపత్రయపడుతున్నారు, ఎందుకని వైజాగ్లో కనీస నిర్మాణ పనులు కూడా మొదలు కాకముందే విజయవాడలో విలువైనటువంటి స్థలాన్ని అప్పగించే తాపత్రయం చేస్తున్నారు అనే ప్రశ్న బెజవాడ వాసుల నుంచి వినిపిస్తోంది. అమరావతిలో లూలు మాల్ కడతామని, అమరావతిలో లూలుకి స్థలాలు కేటాయిస్తామని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎందుకని ఇప్పుడు అమరావతిలో స్థలాలు కేటాయించకుండా 3 ఏళ్లలో విశ్వనగరాన్నే నిర్మించబోతున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం అమరావతిలో అలాంటి మాల్ కట్టే ప్రయత్నం చేయించకుండా విజయవాడలో విలువైన స్థలాల మీద కన్నేయడానికి కారణం ఏంటి? లూలుకి అంత ఖరీదైనటువంటి స్థలాలు కట్టబెట్టడం వెనుక మర్మం ఏంటి? ఇందులో చంద్రబాబుకి దక్కుతున్నటువంటి ప్రయోజనం ఎంత? చంద్రబాబు ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ప్రభుత్వపరమైనటువంటి విలువైన స్థలాన్ని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టడానికి ఎందుకని తాపత్రయపడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది.